శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శాభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం నవమి తిథి ఉదయం 11 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి దశమి. రేవతి నక్షత్రం రాత్రి 12 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. వరియాన్ యోగం సాయంత్రం 4 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి పరిఘ యోగం. కౌలవకరణం ఉదయం 11 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి తైతుల కరణం. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాల నుండి 2 గంటల 29 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 7 నిమిషాల నుండి 10 గంటల 51 నిమిషాల వరకు, తదుపరి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల 14 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 10 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. ఇక నేటి విశేషం, మార్గశిర మాసంలో వచ్చినటువంటి నవమి తిథి గురువారం. ఈ నవమి తిథి నాడు రామచంద్రుడికి సంబంధించినటువంటి రామరక్షా స్తోత్ర పారాయణ చేయటం. అందున మార్గశిర మాసం గురువారం చాలా విశేషమైనటువంటి రోజు. అనేక ప్రాంతాల్లో లక్ష్మీవారంగా చెబుతూ అమ్మవారి యొక్క అర్చన విశేషంగా చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చినటువంటి గురువారాల్లో లక్ష్మీదేవి యొక్క అర్చన ఆరాధన విశేషంగా చెప్పబడుతూ ఉంది. ఈ రోజుల్లో ఈ లక్ష్మీవారంగా పిలువబడేటటువంటి ఈ గురువారం నాడు అమ్మవారికి కలువు పూలతో అర్చన చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చేయటం, అలాగే రుణబాధలతో ఉన్నటువంటి వాడు దారిద్ర్య విమోచనం కోసం కనకధారాస్తవ పారాయణ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అమ్మవారికి గుడాన్న ప్రీతమానస అంటారు కనుక బెల్లం వేసినటువంటి అన్నం లేదా పాయసాన్ని నివేదన చేయటం వల్ల సమస్త శుభాలు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందగలుగుతారు. అందున మార్గశిర మాసంలో వచ్చినటువంటి గురువారం ప్రదోషకాలంలో అమ్మవారిని ఉద్దేశించి సాయంకాలం వేళ ఆవు నెయ్యి దీపం పెట్టడం వల్ల గృహంలో ఉన్నటువంటి సమస్త దారిద్ర్యాల నుండి విముక్తిని పొందుతారని శాస్త్రవచనం కనుక ఈ గురువారం నాడు గురుకృపతో పాటు నవమి తిథికి అధిష్టానమైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క దివ్య కృప, మహాలక్ష్మి యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి ఈ కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో పరిష్కార మార్గాలని, దాంతోపాటు అనుకూలించే దైవం ఎవరు, ఏ దిక్కు ప్రయాణం లాభిస్తుంది, ఏ రంగు అనుకూల ఫలితాన్ని ఇస్తుంది, ఏ సంఖ్య వ్యక్తికి ఆనందాన్ని కలిగిస్తుంది వంటి విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు నవమి తిథి గురువారం, నక్షత్రం రేవతి. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో గురువు వక్రీకరించి ఉన్నాడు. రాహుకేతువులు మీన కన్యా రాశుల్లో ఉన్నారు. అంతేకాక చంద్రుడు కూడా మీనంలోనే ఉన్నాడు. తులలో శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, ధనుస్సులో రవి, బుధుడు వక్రీకరించి ఉన్నాడు. మకరంలో శని ఉన్నాడు. ఈ విధమైన గ్రహ స్థితిగతుల్ని బట్టి ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మేషరాశి వారు సంతోషపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉంటారు. పరాజయం తాత్కాలికంగా కలిగినప్పటికీ కూడా ఏ విధమైన భయాన్ని పొందరు. మానసికమైన అత్యుత్సాహంతో ఉండగలుగుతారు కూడా. ఉద్యోగులకి తాత్కాలికంగా కొన్ని నెలల పాటు మరో చోటికి బదిలీ అయినప్పటికీ కూడా ఆనందకరంగా వెడతారే తప్ప సంస్థతో విరోధించరు. పిల్లల చదువులేవో అభ్యంతరకరంగా అయిపోతాయి, అవరోధకరంగా అవుతాయని ఏమాత్రమూ అనుకోరు. తగిన ఏర్పాట్లని చేసుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభం చక్కగా ఉంటుంది. అయినా అహంకారం ఏమాత్రము వారిలో కనిపించదు. వ్యసనాలు పూర్తిగా మానేసుకున్నటువంటి కారణంగా 4 రాళ్ళు వెనకేసుకోగలుగుతారు.
కుటుంబంలో ఉండేటటువంటి సంతానానికి చక్కనైనటువంటి విద్యా బుద్ధులు లభించేటటువంటి అవకాశం ఉన్న కారణంగా కుటుంబం నల్లేరు మీద బండిలా వెడుతూ చక్కనైన సామరస్య విధానంలో గోచరిస్తుంది ఈ రోజున ఈ రాశివారికి. మేషరాశి వారికి అనుకూలించే దైవం ఆదిత్యుడు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ కానీ ఉన్నట్లయితే కనీసం ముమ్మారు బుద్ధి విశేషంతో పాటు ఆరోగ్యం కూడా మరింతగా అభివృద్ధి చెందుతుంది అనే యథార్థాన్ని మర్చిపోకూడదు. మేషరాశి వారికి అనుకూలించే వర్ణం ఎరుపు. మేషరాశి వారికి కలిసొచ్చే సంఖ్య 7. మేషరాశి వారు కానీ ఈశాన్య దిక్ ప్రయాణాన్ని కానీ చేసినట్లయితే మానసిక స్వస్థత, శారీరక దృఢత్వం కలుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభ కార్యక్రమాలకి తాత్కాలికమైనటువంటి అవరోధాలు ఏర్పడవచ్చు. నిశ్చితార్థం దాదాపు అవుతుంది అనుకున్నటువంటి సందర్భంలో కొద్ది వాయిదా పడవచ్చు తప్ప ఆ కార్యక్రమం పూర్తిగా రద్దు కాదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. పిల్లలకి పరీక్షలన్నీ కూడా సిద్ధమై సంపూర్ణంగా చదువుకున్నటువంటి సందర్భంలో చిన్న అవరోధం ఏర్పడి పరీక్ష వాయిదా పడవచ్చు, కానీ పరీక్ష రద్దు మాత్రం కాదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. వ్యవసాయానికి కావలసినటువంటి పరికరాలని కొనుక్కోవడానికో లేక పురుగు మందుల్ని కొనుక్కోవడానికో రుణాన్ని తీసుకుందాం అని అనుకున్నటువంటి సందర్భంలో అవతలి వ్యక్తి కొన్నాళ్ళు రుణాన్ని ఇవ్వడానికి వాయిదా కోరొచ్చునేమో, కానీ పూర్తిగా ఈయనని తిరస్కరించే విధానం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఆర్థికమైనటువంటి తక్కువదనానికి చింతించవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. సమయానికి ఎవరో ఒకరు పైకాన్ని అందించేటటువంటి తీరు కలుగుతున్న కారణంగా సంతోషంగానే ఉండొచ్చు. ఉద్యోగులకి ఏ విధమైనటువంటి శ్రమ కలగనే కలగదు. దూరభార ప్రయాణాలని చేయవలసిన అవసరం రానే రాదు. ఉన్నటువంటి చోటులోనే కొద్ది ఉద్యోగ భారం పెరగచ్చు. పెరిగిన ఉద్యోగ భారం కారణంగా కొత్తదైనటువంటి కోర్సులో అభ్యాసం కలిగిందనే ఆనందాన్ని పొందొచ్చు కూడా. వృషభ రాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. దుర్గాదేవిని కానీ స్తుతిస్తూ ఉన్నట్లయితే మానసిక భయం తొలుగుతుంది, ఆర్థికమైనటువంటి దృఢత్వం కూడా ఏర్పడుతుంది. వృషభ రాశి వారికి అనుకూలించే వర్ణం తెలుపు. వృషభ రాశి వారికి కలిసొచ్చే సంఖ్య 3. ఆగ్నేయ దిక్ ప్రయాణం మరింత లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరైనా అడగకుండానే ఉచిత సలహాలను ఇవ్వడం మానుకోగలగాలి. ఉచిత సూచనల్ని తెలియచేయడం మరింత ప్రమాదకరమని భావించగలగాలి. ఇతరులకి సంబంధించిన భూమిని కానీ స్థలాన్ని కానీ మరి దేన్నైనా కానీ ఆక్రమించుకోవాలనేటటువంటి ఆలోచనని విరమించుకోవాలి పూర్తిగా. లేని పక్షంలో న్యాయస్థానం దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి రావచ్చు. ఆర్థికమైనటువంటి అనుకూలత బాగానే ఉంది కాబట్టి వెంటనే ఈ సొమ్ముని ఖర్చు పెట్టేయాలనే ఊహకి రాకుండా ఆర్థికమైనటువంటి ప్రణాళికని వేసుకుని మాత్రమే ఖర్చు పెట్టుకోవడం అవసరం. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేయాలనే ఆలోచనకు వస్తారు. అంతా ఒక్కసారే కాకుండా దఫాలుగా కానీ చేసుకున్నట్లయితే ఆర్థికమైనటువంటి లోటుని ఎదుర్కోవలసిన అవసరం రాకపోవచ్చు. ఆరోగ్యం మాత్రం చక్కగా ఉంటుంది కుటుంబంలో అందరికీ. మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వరుని కానీ ఆరాధిస్తూ ఉన్నట్లయితే రాబోయే కష్టాలని ముందే తెలియచేస్తాడు. వాటి నివారణోపాయాలని కూడా అందిస్తాడు ఆ దైవం. మిథున రాశి వారికి కలిసొచ్చే వర్ణం నలుపు. మిథున రాశి వారికి కలిసొచ్చే సంఖ్య 5. నివృత్తి దిక్ ప్రయాణం వీరికి మరింతగా లాభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా చిత్రంగా ఉండేటటువంటి మనస్తత్వంతో ఉంటారు. చిన్న విషయానికి కూడా తొందరపాటుతనంతో మాట్లాడడం, చిన్న విషయానికి కూడా చెప్పలేనంతటి కోపపు స్థాయికి వెళ్ళిపోవడం కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున. పూర్తిగా ఆ పద్ధతిని విడనాడుకోని పక్షంలో కుటుంబంలో అనవసరమైన ఒడిదుడుకులు ఏర్పడడమే కాకుండా వివాహ సంబంధాలు కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం రావచ్చు.
ఉద్యోగులు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఇతరులు వింటున్నారనేటటువంటి ఆలోచనతో మాట్లాడాలి. అలా కాకుండా యథాలాపంగా నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఉద్యోగంలో చిన్న ప్రతిష్టంభన ఏర్పడవచ్చు. అంతేకాక వ్యతిరేకమైనటువంటి భావం పై అధికారులకి కలగచ్చు. ముఖ్యంగా రాత్రిపూట నిద్ర మేల్కోవలసినటువంటి ఉద్యోగాలని చేసే వాహనాలను నడిపేటటువంటి వారు, రాత్రంతా పనిచేస్తూ ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంకా ముఖ్యమైనటువంటి రాత్రివేళ ఉద్యోగాలని చేయవలసినటువంటి వ్యాపారస్తులు, ఆర్థికమైనటువంటి అవసరాల కంటే ఆరోగ్యం ప్రధానమైన యథార్థాన్ని గుర్తించాలి. ఈ రోజున కుటుంబంలో ఎవరికైనా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినట్లయితే అనారోగ్యం కలగడానికి కలిగినటువంటి కారణం ఏమిటో విశ్లేషించుకుని వైద్యాన్ని చేయించుకోవడం మంచిది తప్ప పెద్ద వైద్యాలయాలకి వెళ్ళిపోయి పెద్దదైనటువంటి ఖర్చుని తలకెత్తుకోవడం ఏమాత్రమూ సరికాదు. మరింతగా అది ఏమాత్రము ఫలించినటువంటి సందర్భంలో తరువాతి విషయాన్ని ఆలోచించుకోవచ్చు. అంత ప్రమాదకరమైన స్థితి మాత్రం ఈ రాశి వారికి ఏమాత్రమూ లేదు. ఈ రోజున కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి దుస్వప్నాలు రావు, ఏ విధమైన కష్టమో కలుగుతుందనే భయం కూడా పూర్తిగా తీరిపోతుంది. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించేటటువంటి వర్ణం ఎరుపు. కర్కాటక రాశి వారికి ఈ రోజున అనుకూలించే సంఖ్య 7. కర్కాటక రాశి వారికి వాయవ్య దిక్ ప్రయాణం సంపూర్ణమైన శుభ ఫలితాలని కలగచేస్తుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతైనా సరే ధైర్యంతో మాట్లాడే తనంతో ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున ధైర్యం ఉండొచ్చు, కానీ ఆ ధైర్యం శృతిమించినట్లయితే కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం బాగా గోచరిస్తోంది. ఓడిపోయినప్పటికీ కింద పడినప్పటికీ కూడా తమదే విజయమని వాదించే ధోరణితో ఉంటారు సింహరాశి వారు. ఈ రోజున ఉద్యోగంలో తాత్కాలికంగా బహిష్కరింపబడిన అంటే సస్పెండ్ అయినప్పటికీ కూడా ఏమాత్రము లొంగనటువంటి స్థితిలో పై అధికారులతో అనేకమైన సిఫార్సుల్ని చేస్తూ ప్రస్తుత అధికారులకి చికాకుని కలిగించే తనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అది ఏమాత్రము మంచి కానే కాదు. విద్యార్థులు కూడా వక్ర మార్గంలో ఉత్తీర్ణులు కావాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. అది చాలా ప్రమాదాన్ని కలిగించేటటువంటి అంశం కావచ్చు. ఆర్థికమైనటువంటి రుణాన్ని చేయడానికి ఎంతటి వస్తువునైనా తాకట్టు పెట్టడానికి వెనుకాడరు. అది ఏమాత్రము ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కానే కాదు ఈ రాశి వారికి. సింహరాశి వారికి అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి. యథార్థాన్ని ఆయన కానీ తెలియచేసుకుంటూ ప్రార్థనని చేసినట్లయితే ఇటువంటి దురాలోచనల్ని, ఇటువంటి దుష్కృత్యాలని పూర్తిగా తొలగించగలుగుతాడు ఆయన. ఈ రోజున ఈ రాశి వారికి సింహరాశి వారికి అనుకూలించే రంగు ఆకుపచ్చన. సింహరాశి వారికి కలిసొచ్చే సంఖ్య 9. సింహరాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం మరింతగా లాభదాయకం అవుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో ఏవైనా అభియోగాలు కానీ మోపబడి అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ న్యాయవాదికే మరికొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలని వీరుగా వారికి సమకూర్చడం మంచిది, లేదా వారిని మరికొంత ప్రోత్సహించే తీరులో మాట్లాడడం మంచిది తప్ప వ్యతిరేకించడం, ఆయన మనసుని గాయపరచడం ఏమాత్రమూ సరికాదు. ఆర్థికమైనటువంటి అనుకూలత కోసం రుణాన్ని చేయడం కంటే ఉన్నటువంటి ఆస్తిలో దేన్నో దాన్ని తాత్కాలికంగా తాకట్టు పెట్టి విడిపించుకోవడం చాలా మంచిది. అంతే తప్ప ఎవరి దగ్గర అపరిచితుల దగ్గర రుణాన్ని స్వీకరించడం చాలా దూరం వ్యవహారంగా పరిణమించవచ్చు. ఎవరో చెప్పినటువంటి విశేషాలని నమ్మి అధికారులని నిందించడం, లేదా బంధువులతో పొరపచ్చాలు వచ్చేలా ప్రవర్తించడం ఏమాత్రమూ సరికాదు. అనుకూలమైనటువంటి దిశగా వెళుతూ ఉండడం వల్ల సత్ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా గృహాన్ని కానీ స్థలాన్ని కానీ కొన్నట్లయితే
అది ఇంకా కానీ నమోదు కాబడకపోయినట్లయితే, అంటే రిజిస్ట్రేషన్ కాకపోయినట్లయితే అమ్మినటువంటి వ్యక్తిని నిందించడం ఏమాత్రమూ సరికాదు. దానివల్ల వ్యవహారం మొదటికి రావచ్చు కూడా. ఏవైనా మాటని ఏమాత్రము తొందరగా మాట్లాడకుండా ఉండేలా వ్యవహరించగలగాలి ఈ రాశివారు ఈ రోజున. కన్యారాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామికి సంబంధించినటువంటి ప్రపత్తిని 1-2 మార్లు చదువుకుంటూ ఆయన పాదాలని కానీ వేడినట్లయితే ఈ కష్టాలని, కోపాలని, విఘ్నాలని సంపూర్ణంగా తొలగించగలుగుతాడు ఆ దైవం. కన్యారాశి వారికి అనుకూలించేటటువంటి వర్ణం పసుపు పచ్చన. కన్యారాశి వారికి కలిసి వచ్చేటటువంటి సంఖ్య 5. దక్షిణ దిక్ ప్రయాణం విశేషమైనటువంటి లాభాన్ని కలగచేస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహంలో మార్పుల్ని, చేర్పుల్ని చేయాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. ఆ ఆలోచన మంచిదే, కానీ చేసేటటువంటి మార్పుల్ని, చేర్పుల్ని 1-2 తమకి అనుకూలించేటటువంటి వారిని మాత్రమే కనుక్కుని చేయాలి తప్ప అనుకోకుండా యథాలాపంగా తోచిన విధంగా కానీ చేసినట్లయితే తిరిగి మళ్ళీ కట్టినటువంటి వాటిని పగలగొట్టడమో మొదలైనటువంటి అటువంటి ఇబ్బందులకి లోనయ్యే అవకాశం గోచరిస్తోంది. చదవడానికి నిర్ణయించుకున్నటువంటి ఏ కోర్సు అయితే ఉందో ఆ దాంట్లోనే పూర్తిగా కొనసాగేందుకు కావలసినటువంటి సలహాని పెద్దలని, అనుభవజ్ఞుల్ని అడిగి తెలుసుకోవడం మంచిది తప్ప ముందు ఒక దానిలో చేరి మరొక దానిలోనికి మారాలి అని అనుకోవడం, ఆర్థికమైనటువంటి వ్యయాన్ని భరించవలసి రావడం ఇబ్బంది కలిగే అంశంగా భావించుకోగలగాలి. బ్యాంకుల ద్వారా రుణాన్ని కానీ తీసుకోదలిచినట్లయితే ఎక్కడ తక్కువ వడ్డీతో రుణం లభిస్తుందో గమనించుకోవడం మంచిది తప్ప ఏదో తోచినట్లుగా అమాంతంగా ఎవరి సూచన మీదో అమాంతంగా అప్పుని కానీ చేసినట్లయితే ఆర్థికమైనటువంటి భారం మరింత పెరిగే అవకాశం ఉంది. అనుకోనటువంటి ఛార్జీలని మోపేటటువంటి కారణంగా తడిసి మోపడవుతుంది రుణ భారం. జాగ్రత్తగా ఆలోచించుకోగలగాలి. ఇతరుల్ని సూచన అడగడం, సలహా తీసుకోవడం, సరైనటువంటి వ్యక్తుల నుంచి అలాంటి సలహాలు తీసుకోవడం అనేది అసమర్థతకి ఉదాహరణగా ఏమాత్రము భావించనే కూడదు ఈ రాశివారు ఈ రోజున. తులారాశి వారికి అనుకూలించే దైవం భవానీదేవి. భవానీ స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉన్నట్లయితే సరైనటువంటి ఆలోచనని కలగజేస్తుంది, అపవాదుల్ని కూడా తొలగించగలుగుతుంది. తన భర్త అయిన శంకరుని ద్వారా సంపూర్ణ శుభాలని కలగజేస్తుంది కూడా. తులారాశి వారికి అనుకూలించే రంగు నలుపు. తులారాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 2. తులారాశి వారు పశ్చిమ దిక్కుకు కానీ ప్రయాణం చేసినట్లయితే శుభ ఫలితాలని పొందే అవకాశం ఉండొచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకమైనటువంటి కార్యాలయం పని మీద స్వదేశానికి లేదా స్వప్రదేశానికి రావచ్చు. తల్లిదండ్రులతో కొంతకాలం గడిపే అవకాశాన్ని పొందొచ్చు. వారు ఉన్నటువంటి కాలంలో కుటుంబానికి సంబంధించిన సర్వ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలనే అభిప్రాయం కలగచ్చు. అది అనుకూలించేటటువంటి ఆలోచన తప్పక. ఆస్తికి సంబంధించినటువంటి పంపకాలు వీరు వచ్చినటువంటి సందర్భంలో జరగచ్చు. ఏ విధమైన పొరపచ్చాలు లేకుండా ఉండేలా కుటుంబ సభ్యులు మాత్రమే కూర్చుని పరిష్కరించుకున్నట్లయితే సత్వరంగా సక్రమంగా పరిష్కరింపబడే అవకాశం ఉంది. విద్యార్థులు తమ విద్యా అభివృద్ధి కోసమని విదేశాల్లో ఉన్నటువంటి బంధువుల్ని ఆశ్రయించవచ్చు. తప్పక బంధువులు వీరికి ఆ అవకాశాన్ని ఇవ్వచ్చు కూడా. ఆ ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని, ఇచ్చేటటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి ఆలోచనతో మాత్రమే వీరు ప్రయత్నించాలి. ఈ రోజున ఈ రాశివారు అనుకూల ఫలితాలు లభించి తీరుతాయి. వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం కాళికాదేవి. కాళీదేవి స్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే అనారోగ్యం కలగదు, అపమృత్యు దోషం అస్సలు ఏర్పడదు. సరైనటువంటి ఆలోచనని ఆ తల్లి అందించగలుగుతుంది కూడా. వృశ్చిక రాశి వారికి అనుకూలించేటటువంటి రంగు నలుపు. వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6. ముఖ్యంగా దక్షిణ దిక్ ప్రయాణం ఈ రాశి వారికి ఈ రోజున అనుకూలిస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత మాట వస్తే అంత మాటని విడిచేసేటటువంటి ఆలోచనతో ధనురాశి వారు ఉంటారు.
తల్లి తండ్రి ప్రోత్సాహం హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా ఇంట్లో ఉండేటటువంటి వారు ఎదుటివారిని లేదా బంధువుల్ని కూడా ఇంత అంతా అని ఆలోచించక మాటని విడిచేసేటటువంటి ధోరణిలో ఉంటారు. కుటుంబం మొత్తం అల్లకల్లోలమయం అయిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పట్టినటువంటి పట్టుదలని విడవకుండా ఉంటారు. దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం హెచ్చుగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా తమ మాటే నెగ్గాలనేటటువంటి ధోరణితో ఉండి పై అధికారుల దృష్టిలో వ్యతిరేక భావాన్ని పొందుతారు. ఇది ఏమాత్రమూ సరికాదు. అనుకోకుండా ఉద్యోగం నుంచి తొలగింపబడే పరిస్థితి దాకా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. ఆర్థికమైనటువంటి స్థితి మాట అటుంచి అనారోగ్య భావన హెచ్చుగా వారికి ఉంటుంది. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కూడా కలగచ్చు. ఆ అనారోగ్యాన్ని పేరబెట్టుకున్నట్లయితే శస్త్రచికిత్స దాకా కూడా వెళ్ళొచ్చు. కాబట్టి అనారోగ్యాన్ని ముందుగా గమనించుకుని తగినటువంటి పరిహారాలని పాటించుకోవడం, సరైనటువంటి తీరులో ఆరోగ్యాన్ని ఉంచుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. ధను రాశి వారికి అనుకూల ఫలితాన్ని ఇచ్చే దైవం దుర్గాదేవి. దుర్గాదేవిని కానీ ప్రార్థించుతూ ఉన్నట్లయితే స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి అంచేత శుభమైనటువంటి బుద్ధిని కలగజేసేది, ఆ కోపాన్ని పూర్తిగా నివారించగలిగింది అయిన అమ్మవారి అనుగ్రహం కారణంగా ఈ దుష్ట పరిస్థితి, దుఃఖ పరిస్థితి కలగదు. ఈ రాశి వారికి అనుకూలించేటటువంటి రంగు నీలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 4. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం విశేషంగా సహకరిస్తుంది, అనుకూలిస్తుంది కూడా. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సాహస లక్షణాలతో ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏవైనా చేయగలను, దేనికి భయపడను అనే ధోరణితో ఉంటారు. వాతావరణం ఏమాత్రమూ అనుకూలించకపోయినప్పటికీ కూడా ఒకరిద్దరు మిత్రులతో కలిసి దూరభార ప్రయాణాన్ని తామే వాహనాన్ని నడుపుతూ ప్రయాణం చేస్తారు. ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండి తీరాలి. ఇక రుణాన్ని తీసుకునే సందర్భంలో కానీ, ఇంటికి మరమ్మతులు చేసేటటువంటి సందర్భంలో కానీ ఇంత అని లెక్క వేయకుండా పెద్ద భారాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. తర్వాత తీర్చడం కోసమని విశేషమైనటువంటి శ్రమని పడవలసి రావచ్చు. అధికారులతో మాట్లాడేటటువంటి సందర్భంలో కూడా అధికారులు చేసినటువంటి పొరపాట్లని వారి ముందు ఎత్తి చూపించి పూర్తి వ్యతిరేక భావాన్ని పొంది ఇబ్బందులకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. న్యాయవాదులకి అలాగే వైద్య వృత్తిలో ఉండేటటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఎదుర్కొనే పరిస్థితులు కక్షిదారుల నుండి, రోగుల నుండి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే అటు వైద్యాన్ని ఇటు న్యాయాన్ని పరిరక్షించుకునే తీరుగా అడుగుల్ని వేయాలి ఈ రాశివారు. ఈ రోజున లేని పక్షంలో ప్రతిష్ట తగ్గేటటువంటి అవకాశం ఉండొచ్చు. మకర రాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి. ఆమె సత్తు బుద్ధిని ప్రసాదిస్తూ ఈ విధంగా ఉండకూడదనే ఆలోచనని కలగజేయడమే కాకుండా ఆర్థికమైనటువంటి పెంపుదలని కూడా అనుగ్రహిస్తుంది. ఈ రోజున మకర రాశి వారికి అనుకూలించే వర్ణం తెలుపు. మకర రాశి వారికి ఈ రోజున కలిసి వచ్చే సంఖ్య 5. మకర రాశి వారు ఉత్తర దిక్ ప్రయాణాన్ని కానీ చేసినట్లయితే సమస్యలన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం స్పష్టంగా ఉండొచ్చు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కటువుగా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇష్టం వచ్చినట్టుగా రుణాన్ని చేసే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులు తల్లిదండ్రుల మీద తిరుగుబడేటటువంటి ధోరణి గోచరిస్తోంది. ఉద్యోగులు ఆ పై ఉన్నటువంటి అధికారులకి చెప్పకుండా సెలవు పెట్టి వెళ్ళిపోతూ వాళ్ళని నిర్లక్ష్య భావంతో చూసే విధానం గోచరిస్తోంది. వీటన్నిటినీ కూడా పరిష్కరించుకోనటువంటి పక్షంలో వ్యవహారం ముదిరే అవకాశం ఉంది. అనుకూలించి ప్రవర్తించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా సంతానం తల్లిదండ్రుల మీద తిరగబడకుండా ఉండేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. పిల్లల్లో మార్పు కూడా కలగాలి. అలా ఉన్న రోజున కుటుంబం నందనవనంలా ఉంటుందని భావించగలగాలి ఈ రాశివారు ఈ రోజున. కుంభరాశి వారికి అనుకూలించే దైవం షిరిడీ సాయిబాబా. ఆయన జీవిత చరిత్రని కానీ చదివినట్లయితే మానసికమైనటువంటి పరివర్తనతో పాటు ఏ విధంగా ఉండాలో ఆ విశేషం తెలుస్తుంది. తప్పు చేశామనే అభిప్రాయం మనసులో స్పష్టంగా కలుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజున. కుంభరాశి వారికి అనుకూలించే రంగు ఎరుపు.
కుంభరాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9. కుంభరాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం వల్ల బుద్ధిలో మార్పు కలుగుతుంది. మాట్లాడే తీరులో కూడా పరివర్తన ఏర్పడుతుంది. ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు ఈ రాశివారు. ఈ రోజున విజయాన్ని పొందగలిగాం కదా అనేటటువంటి అభిప్రాయంతో అహంకారాన్ని ఏమాత్రము కలిగి ఉండనే కూడదు. ఎంత ఎత్తు ఎదిగితే అంత తక్కువగాను ఉండాలని శాస్త్రం చెప్పినటువంటి తీరుగా అణుకువగా ఉండడమే చాలా గొప్పదై విజయాన్ని వీరికి లభింపచేస్తుంది. స్థలాన్నో పొలాన్నో కొనుక్కోవాలనేటువంటి ఆలోచనని తాత్కాలిక వీరు వాయిదా వేసుకునే అవకాశం ఏర్పడుతోంది. దానివల్ల నష్టపోరు. పైగా ఇంతకంటే గొప్పదైనటువంటి స్థలాన్నో పొలాన్నో ఇంతకంటే తక్కువ సొమ్ముతోనే కొనుక్కోగలిగిన అవకాశానికి నోచుకోవచ్చు కూడా. అలాగని చేతికొచ్చినటువంటి దాన్ని, అడ్వాన్స్ ఇచ్చినటువంటి దాన్ని వదులుకోమనేది దీని అభిప్రాయం కాదు. కానీ ఒక్కసారి కొద్దిగా అవతలి వారికి సమయాన్ని మార్చి మరొకటి దానికోసం కూడా ప్రయత్నించినట్లయితే అనుకూల ఫలితం ఏర్పడవచ్చు. ముఖ్యంగా అన్నిటికంటే కూడా ఏ విధమైనటువంటి ఎక్కువతనానికి పోకుండా తామున్నటువంటి స్థాయిని, స్థితిని గమనించుకుని ప్రవర్తించడం ఈ రాశివారు ఈ రోజున సత్ఫలితాలని, అనుకూలమైనటువంటి లాభాన్ని కలగచేస్తుంది. మీనరాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయుణ్ణి కానీ ఆరాధించినట్లయితే ఆయనకు ఉండేటటువంటి వినయ విధేయతలు స్పష్టంగా వీరికి లభించి బుద్ధి బాగా కలుగుతుంది. శారీరక బలం కూడా పెరిగి తీరుతుంది. మీనరాశి వారికి అనుకూలించేటటువంటి వర్ణం నలుపు. మీనరాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 8. మీనరాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం విశేషమైనటువంటి లాభాన్ని కలగచేస్తుంది. ఇవి ఈనాటి గ్రహయోగం శీర్షికలో ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభాశుభ ఫలితాలు. మార్గశీర్ష మాసంలో నవమి తిథిలో గురువారమైనటువంటి ఈ రోజున సంపూర్ణ శుభాలు కలగడం కోసం, విఘ్నాలు తొలగడం కోసం దత్తాత్రేయ స్వామిని, షిరిడి సాయిబాబాని, అలాగే దక్షిణామూర్తిని ఆరాధిస్తూ సకల శుభాలని పొందాలని ఆ ముగ్గురు దైవతాలని ప్రార్థిస్తూ మనఃపూర్వకంగా సకల శుభాలు కలిగించాలని వేడుకుంటూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు గురువారం. ఈ సందర్భంగా గురు బలాన్ని పెంపొందింపజేసుకొని బంగారాన్ని కొనుక్కునే యోగం తొందరగా లభించటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో, అలాగే పర్సు ఉపయోగించేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తూ పర్సును ఉపయోగించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలలో గురుగ్రహము బంగారాన్ని త్వరగా కొనుక్కునే యోగాన్ని అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి ఎవరికైనా జాతకంలో గురుబలం అద్భుతంగా ఉన్నట్లయితే వాళ్ళు త్వరగా బంగారాన్ని కొనుక్కుంటారు. అనేక బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే శక్తి లభించాలంటే గ్రహచార పరంగా, గోచార పరంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి గురువారం ప్రత్యేకమైన పరిహారం పాటించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని బంగారాన్ని కొనుక్కునే యోగం త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఎప్పుడైనా సరే బంగారాన్ని కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తేనే మళ్ళీ త్వరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. బంగారాన్ని ఎప్పుడూ కూడా శనివారము, ఆదివారము కొనుగోలు చేయరాదు. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు బంగారాన్ని కొనుగోలు చేయరాదు. బంగారాన్ని బుధవారము, గురువారము, శుక్రవారం ఈ 3 రోజుల్లో కొంటే మళ్ళీ త్వరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే జ్యోతిష శాస్త్రంలో హోరాకాలానికి చాలా శక్తి ఉంటుంది. గురువారం గురుహోరలో, శుక్రవారం శుక్రహోరలో బంగారం కొనుక్కుంటే త్వరలో బంగారం రెట్టింపు అవుతుంది. అందులోనూ గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఆ గురుహోరలో, శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఆ శుక్రహోరలో బంగారాన్ని కొనటం ద్వారా త్వరలో బంగారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే బంగారాన్ని కొనుక్కునే యోగం తరచుగా రావాలంటే కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల్లో బంగారం కొనుగోలు చేయాలి.
హస్తా నక్షత్రం, శ్రవణ నక్షత్రం, రోహిణీ నక్షత్రం, పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రాలున్న రోజుల్లో బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే మళ్ళీ త్వరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రంలో గురు పుష్య యోగం అని ఉంది. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని గురు పుష్య యోగం అంటారు. ఆ రోజు బంగారాన్ని కొంటే అతి త్వరలోనే మీ బంగారం రెట్టింపు అవుతుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పారు. అలాగే శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వచ్చిన, శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వచ్చిన ఆ రోజు బంగారం కొనటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే త్వరగా బంగారాన్ని కొనుక్కునే యోగం రావాలంటే గురువారం అరటి చెట్టు క్రింద ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, మీకు దగ్గరలో అరటి చెట్టు ఉన్నట్లయితే గురువారం రోజు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అరటి చెట్టు దగ్గర లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఏర్పాటు చేయండి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి అక్కడ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తుల దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పచ్చకర్పూరంతో హారతిచ్చి తీపి పదార్థం నివేదన చేసి లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర బాదం ఆకులో మీ దగ్గర ఉన్న ఏదైనా చిన్న బంగారు ఆభరణాన్ని ఉంచండి. మీ ఇంట్లో ఉన్న చిన్న బంగారు ఆభరణాన్ని బాదం ఆకులో ఉంచి లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ఉంచి ఆ చిత్రపటం అరటి చెట్టు క్రింద ఉంచి గురువారం పూజ చేసినట్లయితే ఈ పరిహారం వల్ల అతి త్వరలోనే మీరు అధిక స్థాయిలో బంగారం కొనుక్కునే యోగం లభించడానికి అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే త్వరగా బంగారాన్ని కొనుక్కునే యోగం లభించటానికి విప్ప నూనె పరిహారం కూడా విశేషంగా సహకరిస్తుంది. 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా మీ గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర విప్ప నూనెతో దీపాన్ని వెలిగించటం, అలాగే సంధ్యా సమయంలో గుమ్మం ముందు విప్ప నూనెతో దీపాన్ని వెలిగించటం, ఈ విప్ప నూనెతో దీపాన్ని వెలిగించడంతో పాటుగా నవధాన్యాలు నానబెట్టి అవి మొలకలొచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా త్వరగా బంగారాన్ని కొనుక్కునే యోగం లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ 2 పరిహారాలు పాటించి త్వరగా బంగారాన్ని కొనుక్కోవటానికి ఆస్కారం పొందవచ్చని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే పర్సును కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఉపయోగించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పుడైనా సరే తెలుపు రంగు, గులాబీ రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగులో ఉన్న పర్సులను ఉపయోగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నలుపు, నీలం రంగులో ఉన్న పర్సులను ఉపయోగించినట్లయితే ఖర్చులు పెరగటానికి ఆస్కారం ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే పర్సు ఉపయోగించే వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటిసారి పర్సును ఉపయోగించేటప్పుడు, మొట్టమొదటిసారిగా పర్సు కొనుగోలు చేసినప్పుడు ఆ పర్సులో ఒక గోమతి చక్రము, ఒక లక్ష్మీ గవ్వ, 6 తామర గింజలు, 6 రూపాయి బిళ్ళలు ఉంచి ఆ పర్సును శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచాలి. లక్ష్మీ పూజ చేసి ఆ రోజంతా లక్ష్మీ పూజలో ఆ పర్సును ఉంచి రాత్రి సమయంలో ఆ పర్సు బీరువాలో దాచిపెట్టి మర్నాటి నుంచి ఆ పర్సును ఉపయోగించుకోవాలి. ఇలా చేయటం ద్వారా ఖర్చులు తగ్గింపజేసుకొని లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చు. అదేవిధంగా పర్సు అనేది ఎప్పుడూ బరువుగా ఉండకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పర్సు తేలికగా ఉండేలా చూసుకోవాలి. పర్సు నేలకు తాకకుండా చూసుకోవాలి. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పర్సును ఉంచాలి. నిర్ణీత ప్రదేశంలో నేల మీద కాకుండా కొంచెం ఎత్తులో పర్సుని ఏర్పాటు చేసుకోవాలి. పర్సులో తల్లిదండ్రుల చిత్రపటాన్ని, ఇష్టదైవం చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు శుక్రవారం. ఈ సందర్భంగా శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కలగటానికి ఎలాంటి ప్రత్యేకమైన స్నానం చేయాలో, ఎలాంటి ప్రత్యేకమైన దీపాన్ని గృహం ముందు వెలిగించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు గురువారం, బృహస్పతి వాసరం. సమస్తమైనటువంటి జ్ఞానానికి నిధి, దేవతలకు ఆచార్యుడు బృహస్పతి. ఆయన గ్రహాలలో కూడా ఒక గ్రహంగా, గ్రహశక్తిగా చెప్పబడ్డవాడు. అంతేకాదు ఈరోజు గురు సంబంధమైనటువంటి మంత్రాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే చక్కగా జపం చేస్తారో వారికి గురు అనుగ్రహం వల్ల అఖండమైనటువంటి మేధా, జ్ఞానం
ధారణా శక్తి అఖండంగా వస్తుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. మేధస్సు, జ్ఞాపక శక్తి, ధారణా శక్తి, మీరు ఎన్ని పేర్లు పెట్టినా ఇవన్నీ కూడా పరీక్షలలో విజయం సాధించేటువంటి దిశగా ఉపయుక్తమయ్యేటువంటి అంశాలు. పిల్లలకి అత్యంత విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మంత్రం ఇది. పిల్లలతో జపం చేయించండి. మేధా దక్షిణామూర్తి యొక్క దివ్యమైనటువంటి మంత్రం ఇది. దక్షిణామూర్తి యొక్క స్వరూపం వల్ల, భావన వల్ల, ఈ మంత్ర జపం వల్ల అఖండమైనటువంటి మేధస్సు మీ పిల్లల్లో వృద్ధి పొందుతుంది. అఖండమైనటువంటి ధారణాశక్తి వస్తుంది. అలాంటి దివ్యమైనటువంటి మంత్రం జాగ్రత్తగా మననం చేయండి. ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి యొక్క స్వరూపం అఖండమైనటువంటి జ్ఞానప్రదమైనటువంటి స్వరూపంగా శాస్త్రం చెప్పింది. ఈ చక్కనైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. దాన్ని జపం చేయడంతో పాటు ఒక చక్కనైనటువంటి పత్రము పైన ఆ దక్షిణామూర్తి యొక్క ఈ మంత్రాన్ని 13 సార్లు లిఖిత్వా రాసిన చక్కగా అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి ధారణాశక్తి పిల్లల్లో వృద్ధి పొందుతుంది. కనీసం 13 రోజులైనా రోజుకు 13 సార్లు పిల్లలతో ఈ మంత్రాన్ని జపం చేయించేటట్టుగా, వాళ్ళు పలికేటట్టుగా మీరు పక్కన ఉండి కొంచెం వారికి శ్రద్ధతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకునేటట్టుగా చెప్పండి. అఖండమైనటువంటి విద్య, అఖండమైనటువంటి మేధ, జ్ఞాపక శక్తి, ధారణాశక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీ పిల్లల్లో తప్పకుండా మీ అనుభవంలో చూడగలరు. ధర్మసారం కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా భారతీయులు, ఉదయం లేవగానే స్మరించవలసినటువంటి గ్రంథం శ్రీమద్ రామాయణం. రామాయణం అర్థం కావాలి అంటే చాలా ఉపకరణాలు ఉండాలని చెప్పారు. భక్త్యా భాగవతం జ్ఞేయం అంటారు. భాగవతం భక్తి ఉంటే అర్థమవుతుంది. భక్త్యా యుక్త్యా చ భారతం, భక్తి యుక్తి ఈ రెండు ఉంటే భారతం అర్థమవుతుందన్నారు. మరి రామాయణం అర్థం కావాలంటే ఈ రెండే సరిపోవండి. భక్త్యా యుక్త్యా వ్యుత్పత్త్యా రామాయణ మహార్ణవః. రామాయణం అనేది ఒక గొప్ప సముద్రం లాంటిది. అందులో అనర్ఘ రత్నాలు ఉంటాయి. ఏమిటా రత్నాలు అన్నారు? రామాయణంలో ఉన్న ప్రతి పాత్ర ఒక రత్నమే. ఆ పాత్రలు మాట్లాడే మాటలు ఉంటాయే, సంభాషణలు, ఒక్కొక్క సూక్తి, అది కూడా రత్నమే. కొన్ని సందర్భాలలో ఆ పాత్రలు ఏమీ మాట్లాడకుండా ఆచరించి చూపిస్తాయి, అవి కూడా రత్నాలే. దీంతో పాటు రామాయణంలో తాత్వికమైన అంశాలు ఉంటాయి. లోపల తరచి చూస్తే కొన్ని రత్నాలు దొరుకుతాయి. సముద్రంలో కూడా చూడండి, కొన్ని ముత్యపు చిప్పలు పైకి ఎగిరి ముత్యాలు మనకి చేతికి లభించవచ్చు. కొన్ని రత్నాలు ఎక్కడో సముద్ర గర్భంలో ఉంటాయి, వాటిని మనం వెలికి తీయాలి. అలాంటి రత్నాలు ఉంటాయి. అందుకే రామాయణాన్ని ఒక సముద్రంతో పోల్చారు. రామాయణ రత్నాకరము, రామాయణ మహార్ణవము. మరి ఈ మహార్ణవాన్ని అర్థం చేసుకోవాలి, అందులో ఉన్న రత్నాల్ని మనం పొందాలి అంటే మనకి ఎలాంటి ఉపకరణాలు ఉండాలట? భక్తి ఉండాలన్నారు, యుక్తి ఉండాలన్నారు, వ్యుత్పత్తి ఉండాలి. ఇదేమిటండి భక్తి అంటే? మనకి తెలుసు. ఏమిటి భక్తి? అందులో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అనే నమ్మకం కలిగి ఉండటం. ముఖ్యంగా ఈనాటి సమాజంలో మనం పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ పరిశీలన చేస్తుంటే ముందు వారికి నమ్మకం ఉండదండి. ఏముంది రామాయణంలో, అది ఒక కథ కదా, రామ కిల్డ్ రావణ, ఇలా అనుకుని స్వల్పంగా తీసి పారేయటం ఉంటుంది. అసలు రాముడు అంటే ఏమిటి, రావణుడు అంటే ఏమిటి, సీత అంటే ఏమిటి? అవి కేవలం పేర్లేనా?
వాటిల్లో ఉన్న ఆంతర్యాలు తెలుసుకోవద్దా? అలా తెలుసుకోవాలి అంటే ముందు దాని పట్ల నీకు నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. అత్యంత పవిత్రమైన కావ్యం అది. ఏది నేరుగా చెప్పడం ఉండదు, ధ్వని గర్భితంగా చెప్పడం ఉంటుంది. మనం తరచి చూస్తే అద్భుతమైన విషయాలు ఆవిష్కృతం అవుతాయి అనే నమ్మకంతో దగ్గరకు వెళ్ళినప్పుడు అందులో ఉన్న రహస్యాలు తెలుస్తాయి. ఇది మొట్టమొదటి సోపానం. ముందు భక్తి ఉండాలి దేన్నైనా నేర్చుకోవాలి అంటే. అంతే కదా, ముందే భయపడిపోయి అదంటే వెగటు పెట్టుకుంటే ఏ శాస్త్రం మనకు అవ్వదు, సాహిత్యం ఏమిటి, ఏ చదువైనా సరే అవ్వదు. ముందు దాన్ని మనం ప్రేమించాలి, ఇష్టపడాలి. అందువల్ల రామాయణం అర్థం కావాలంటే ముందు భక్తితో ఉండండి నాయన. దాని పట్ల నమ్మకాన్ని పెంచుకోండి, ఇష్టాన్ని పెంచుకోండి. అప్పుడు లోపలికి వెళ్తే బుద్ధి బాగా పనిచేస్తుంది. అప్పుడు యుక్తి కావాలి. యుక్తి అంటే ఏమిటి? ఏది మంచి ఏది చెడు. కవి ఒక మాట అన్నాడంటే అందులో పైకి కనిపించే అర్థం ఏమిటి, లోపల కనిపించే అర్థం ఏమిటి, ఇలాంటి విషయాలు తెలుసుకునే పరిజ్ఞానం కావాలి. ఇది ఎప్పుడు వస్తుంది? మనం ఇష్టంగా దగ్గరగా వెళ్ళి దాన్ని చదివే ప్రయత్నం చేస్తే ఆ గ్రంథమే మనకి గురువుగా ముందుకు తీసుకుని వెళ్ళి ఆ బుద్ధి వికాసాన్ని కూడా కలిగిస్తుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటాం. రామాయణం రామాయణమే, అదొక కోశంలా అక్కడ ఉంటుంది, మనము అక్కడే ఉంటాం. పుస్తకం తెరిస్తే ఏమీ అర్థం కాదు. అలాంటి యుక్తి ఆ గ్రంథం మనకి అనుగ్రహించినప్పుడు ఇంకా లోపలికి వెళ్తాం. ఆ లోపలికి వెళ్తే మనకు కావలసిన ఒక ఉపకరణమే వ్యుత్పత్తి. దశరథుడు అన్నాం. నిజానికి దశరథుడు అంటే అర్థం ఏమిటి? ఆయన ఒక చక్రవర్తేనా? దశరథుడు అంటే ఏమైనా విశేషాలు ఉన్నాయా? ఎక్కడైనా కవులు రకరకాలైన అర్థాల్లో వాడారా? దశ అంటే పక్షి, ఆ పక్షిని రథంగా కలిగిన వాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని కొన్ని సందర్భాలలో కవులు, వ్యాఖ్యాతలు దాన్ని ప్రయోగిస్తారు. ఇలాంటి విశేషాలు తెలుసుకోవటమే వ్యుత్పత్తి. రామ అంటే వ్యుత్పత్తి ఏమిటి, అర్థం ఏమిటి? సీత అంటే వ్యుత్పత్తి ఏమిటి? భరతుడు అన్నారు, లక్ష్మణుడు అన్నాడు, లేదా సుగ్రీవుడు అన్నారు, అంగదుడు అన్నారు. వాళ్ళ పేర్లలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, వాళ్ళ పేర్లకు వ్యుత్పత్తులు ఏమిటి తెలుసుకుంటే ఆ కథ తాలూకు గొప్పతనం, ఆ పాత్రల తాలూకు ఔన్నత్యం మనకి తెలుస్తుంది. అప్పుడు మనం మొట్టమొదట ఏ కొద్దిపాటి విశ్వాసంతో ప్రారంభించాం చూసారా, ఆ విశ్వాసం బాగా పెరుగుతుంది. భక్తి అంత ఇనుమడిస్తుంది. ఎంత భక్తి ఉంటే గ్రంథం అంత అర్థమవుతుంది. అందుకే రామాయణాన్ని అర్థం చేసుకోవాలంటే భక్త్యా యుక్త్యా వ్యుత్పత్త్యా రామాయణ మహార్ణవః. అంటే ఇప్పుడు ఈ మూడు గ్రంథాలని పోల్చినప్పుడు భాగవతాన్ని కేవలం భక్తి ఉంటే సరిపోతుంది, భారతానికేమో భక్తి యుక్తి ఉంటే సరిపోతుంది. రామాయణాన్ని అర్థం చేసుకోవాలంటే భక్తి యుక్తి వ్యుత్పత్తి మూడు ఉండాలని చెప్తారు కదా. నిజానికి రామాయణం అన్నిటికంటే ముందు ఆవిర్భవించిన గ్రంథం కాబట్టి అది రాసినటువంటి పద్ధతి, అందులో ఉన్నటువంటి విషయాలు, దాన్ని మనం తెలుసుకోవాలి అంటే మూడు రకాలైన ఉపకరణాలు ఉండాలి అన్నారు. అమ్మో, ఈ రామాయణం అర్థం చేసుకోవాలంటే మూడు లక్షణాలు ఉండాలా? మేము ఆ వ్యుత్పత్తి అనేదాన్ని పెద్దగా తెలుసుకోలేమండి, అంత పాండిత్యం లేదు అంటే సరే, కొంచెం కిందకి దిగండి, వ్యుత్పత్తి వదిలేయండి, భక్తి యుక్తి ఉంటే చాలు, భారతం అనేది అర్థమవుతుంది. యుక్తి అన్నది కూడా కొంచెం కష్టంగా ఉందండి అంటే కేవలం భక్తినే పట్టుకోండి, అప్పుడు మీకు భాగవతం అనే గ్రంథం అర్థమవుతుంది అన్నారు. అంటే ఈ భక్తి ఉంటే యుక్తి దానంతటదే వస్తుంది. భక్తి యుక్తి ఉంటే ఆ యుక్తి ద్వారా భక్తి ద్వారా వ్యుత్పత్తి కూడా లభిస్తుంది. అందుకే మనకి ఆవిర్భవించినప్పుడు రామాయణం, తర్వాత మహాభారతం, తర్వాత భాగవతం అనుకున్నా ముందు భాగవతాన్ని చదివితే అసలు భగవత్ తత్వం అర్థమవుతుంది, భక్తి అనేది ఏర్పడుతుంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ భక్తికి మూలాధారమైనటువంటి యుక్తి అర్థమవుతుంది. ఇంకా భగవంతుడి యొక్క స్వరూపం, ఆయన లీలలు బాగా తెలియాలి అంటే వ్యుత్పత్తి కూడా వంటబడుతుంది. ఈ మూడు లక్షణాలతో ఈ మూడు గ్రంథాలను మనం రోజు చదవడం ద్వారా మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందాం.